నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. నేను పవన్. రైట్. ప్రస్తుతం దేశంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. దానికి బీజేపీ మద్దతు ఇచ్చిన పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇటు కాంగ్రెస్కి ఇండియా కూటమికి సంబంధించిన మద్దతు ఇచ్చిన పార్టీలు కొన్ని ఉన్నాయి. మనం మాట్లాడడం వీటిపైన ఎందుకు ఈ బిల్ తీసుకురావాల్సి వచ్చిందనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు అబ్దుల్ కరీం గారు ఉన్నారు. అన్న నమస్తే. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని ఎలా చూస్తారు మీరు? నమస్తే. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు మాట చెప్పండి, ఇప్పుడు ఆగమేఘాల మీద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకోవడానికి అవసరం ఏంటి? ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, దానికి సంబంధించిన ఎవరైనా ఎండి కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారాలు ఉంటాయి. వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన విధంగానే నడుచుకుంటాయి. మీరు కావాల్సిందల్లా దానికి ఒక స్పెషల్ క్రియేషన్ తీసుకొచ్చి ఒక ఆఫీసర్ సెక్షన్ దాంట్లో యాడ్ చేసి ఉంటే సరిపోయేది. మీరు ఆగమేఘాల మీద మేము ముస్లింలకు ఏదో మేము ఓదారుస్తాం, ఎవడన్నా నవ్వుతాడు ఎవడైనా. ఒక రకంగా మీరు మైనార్టీలని ఏకంగా ఇళ్లలోంచి బయటికి రానియకుండా ఉత్తరప్రదేశ్లో ఓట్లు వేయకుండా మీరు చేస్తున్నారు. మీరు మాబ్ లించింగ్ అని కేంద్ర ప్రభుత్వం చూస్తూనే కళ్ళకు పిచ్చి చూస్తుంది. మళ్ళీ మీరు మీరు ఏం ఉద్ధరిస్తారు ఇందులో? మీరు మైనార్టీలను కాపాడుకోవడానికి కింది వర్గాన్ని మీరు మళ్ళీ పైకి తీసుకురావడానికి మేము ఈ అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తున్నాం అంటే అది ఎవరైనా చెప్తే కూడా నమ్మేటట్టు ఉంటుందా? ఇప్పుడు దీనికి సపోర్ట్ ఇస్తూ అటు ఎన్డీఏ కూటమిలో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ఉన్నాయి. వాళ్ళు దానికి బీజేపీకి మద్దతు తెలిపారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇక చంద్రబాబు నాయుడు శకం ముగిసినట్టే. ఆయన సెక్యులర్ కాదు, పక్తుగా యాంటీ ముస్లిం, యాంటీ మైనారిటీ నాయకుడు అని క్లియర్గా తేలిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటే సెక్యులర్ అని ఎవరితో ఉన్నా వింటే అప్పుడు కూడా మేము నమ్మలేదు. ఇంతకుముందు కూడా ఆయన చేసిన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు చాలా క్లారిటీగా ఏంటంటే కేవలం నితీష్ కుమార్ చంద్రబాబు చేయబట్టే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే దీన్ని ఆపగలిగే శక్తి ఆయనకుండే, కానీ ఆయన కూడా యాంటీ మైనారిటీ అని చాలా క్లియర్ అయింది. ఇక ఆయన రాజకీయ శకం ముగిసినట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా కేంద్ర పార్టీతోని పొత్తుల్నే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మాట కూడా చెల్లే అవకాశం బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ పూటకో మాట, ఆయన ఒక సీజనల్ పొలిటీషియన్ లాగా సినిమాలకు సంబంధించిన మాట్లాడుకుంటాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్స్ పేర్లోనే ఉన్నాయి. మళ్ళీ ఆయన సనాతన ధర్మం అంటాడు. అసలు ఆయన ముందు క్లారిటీ తెచ్చుకోవాలి, ఆయన ఏ ధర్మానికి సంబంధించినాడు. ఆయన ఇప్పుడు కూడా యాక్టింగే చేస్తున్నాడు, రాజకీయ నాయకుడు కాదు ఆయన. సో ఆయన సపోర్ట్ చేసినా పెద్దగా మాకు వచ్చే లాభమే ఉండదు, ఆయన సపోర్ట్ చేయకపోయినా మాకు పెద్దగా వచ్చే నష్టమే ఉండదు. పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ లీడర్. పవన్ కళ్యాణ్ ఇస్ ఆల్వేస్ జస్ట్ యాక్టర్. కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు? నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తున్నా ఈ బిల్లు, లేకుంటే ఏదో చేయాలని ఇస్తున్నా? ఇది చాలా క్లియర్గా చెప్పాలంటే, మీరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయినప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సభలో లేరు. ఎందువలన? ఏం జరుగుతుంది? మీరు పైన కేవలం మీరు కొట్లాడినట్టు అక్కడ మీరు మాట్లాడిన దాంట్లో చూస్తే ఏ ఒక్కరు కూడా ఒక దమ్మున్న నాయకత్వం లాగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని అడ్డుకునే శక్తిని మాత్రం ఏ ఒక్కరి గొంతులో కూడా కనిపించలేదు. అంటే అంతా అయిపోయింది, ఏదో తూతు మంత్రంగా మీరు లేచి రెండు ముక్కలు దానికి అగేన్స్ట్గా మాట్లాడండి అన్నట్టు అంత కలిసే జరుగుతుంది. ఇదంతా బలంగా ప్రతిపక్ష పాత్ర పోషించలేరు అక్కడ ఎవరు? కాంగ్రెస్ పార్టీ పోషించవచ్చు. ఇక్కడ లోపకాయ ఒప్పందం జరిగిందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు నిజంగా ఆయన బలంగా ఒక ప్రతిపక్ష పాత్రలో ఉండి ఉంటే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ మైక్ పట్టుకొని మాట్లాడే శక్తి ఆ రోజు ఎందుకు లేదు? మీరు ఆ రోజు హౌస్లో ఎందుకు లేరు? బిల్ పాస్ అయినప్పుడు హౌస్లో ఎందుకు లేరు? అంటే మీ లోపకాయ ఒప్పందం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ ఒక్కరు కూడా మైనారిటీ పట్ల శ్రద్ధ ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్. ఆ రోజు మీరు సురేష్ రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడిన మీరు స్పీచ్ మొత్తం వినండి. మేము చాలా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున దాన్ని వ్యతిరేకించడం, అద్భుతంగా మాట్లాడడం, మా కార్యాచరణ ప్రకారంగా మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని అక్కడ ఎండగట్టినాం. ఆ పాత్ర బీఆర్ఎస్ పోషించింది. సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అక్కడ ట్యాంక్ బండ్ మీద మళ్ళీ ఒక పెద్ద ర్యాలీ లాగా తీసుకొచ్చి ఇది పైన చూపించడం. షబ్బీర్ అలీ కొద్దిగా సిగ్గు ఉండాలి. దాని బిఫోర్గా యాత్ర చేస్తే ఏమయ్యేది? అమెండ్మెంట్ బిల్ పాస్ చేసే ముందు మీరు ధర్నా చేయాల్సింది, ఢిల్లీలో హంగర్ స్ట్రైక్ చేయాల్సింది. రేవంత్ రెడ్డికి కనిపించలేదా? తెలంగాణలో మైనారిటీ సోదరులకు ఎంత నష్టం జరుగుతుందో ఆయన తెలీదా? సో అల్టిమేట్గా ఏంటంటే ఇదంతా కలిసి ఆడుతున్న నాటకం. కేవలం మీడియాలో చూపించుకోవడానికి ఇట్లాంటి ర్యాలీలు నిరసనలు తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవం. అది బిల్ పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బెంగాల్లో కొద్దిగా దమ్మున్న నాయకత్వం లాగా మమతా బెనర్జీ ఏమంది, అక్కడ పాస్ అయి ఉండొచ్చు బిల్లు, కానీ మా రాష్ట్రంలో అమలు కాదని. ఆ మాట రేవంత్ రెడ్డిని చెప్పండి. నిన్న ఒక మాట అంది మమతా బెనర్జీ గారు, ఒక మాట అన్నారు. ఏమన్నారు? మా రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మేము వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మేము ఇంప్లిమెంట్ చేయము. మా రాష్ట్రంలో మాకు సంబంధించిన లా నడుస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం పాస్ చేసి ఉండొచ్చు అని. దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి ఆ మాట ఈరోజు చెప్పాలి. లేదంటే ఆయన 100% ఆయన కూడా యాంటీ మైనారిటీ అని. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తే సికింద్రాబాద్లో ఒక చర్చ్కి ఒక నోటీస్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో రెండు కబ్రస్థాన్లు కూల్చేశారు. దీనికి ఏ రకంగా కాపాడతారు?
అది బిల్ పాస్ అయిన 24 గంటల లోపే మీరు చర్చిలు, మసీదులు, దర్గాలు, కబ్రస్థాన్లు కూలగొట్టడం స్టార్ట్ అయిపోయింది అన్అఫీషియల్ గా. అంటే ఇప్పుడు దీనికి బీజేపీ ఏం ఆన్సర్ ఇస్తుంది? ఈ ముస్లింలని మీ ముస్లింలను మీరు ఏమైనా బాగు చేయడానికా, లేకపోతే ఉన్నది మొత్తం మీరు దోచుకోవడానికా తీసుకొచ్చింది బిల్లు? ఏంటి బీజేపీ పూర్తిగా మైనారిటీని లేకుండా చేద్దామని చూస్తుందా? అట్లా అని కాదు, వాళ్ళ పోలరైజేషన్ లో ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు వర్క్ అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తే డెఫినెట్లీ దాన్ని మేము చాలా పెద్ద లెవెల్లో అజిటేట్ చేస్తాం, అది వాస్తవం. అజిటేట్ చేసినప్పుడు ఎంతో కొంత పోలరైజింగ్ మళ్ళీ నాన్ మైనారిటీస్ లో కూడా వస్తుంది. సో మా 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 పని అయిపోతాయి, మేము కాలం ఎలా తీసుకోవాలి మళ్ళీ ఎలక్షన్. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఆర్టికల్ సిఏ అన్ని తీసుకొచ్చి పొలిటికల్ గేమ్ పోలరైజింగ్ లో మాత్రమే, అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి నడిపించుకొని కాలం ఎల్లదీసి ఎలక్షన్ నుంచి బయటపడాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పెద్ద అంటే అగ్గి తగిలేసినట్టేది భారతదేశం మొత్తంలో వర్క్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి. ఇప్పుడు మైనారిటీ వర్గాలు ఆందోళన చేస్తున్నప్పుడు డెఫినెట్ గా అవతల వైపు నుంచి కూడా కొద్దిగా ఆందోళన చేయించాలని బీజేపీ భావం అది. సో మళ్ళీ పోలరైజింగ్ చేసి ఓట్లు దండుకోవడం అందులో భాగమే తప్పించి ఏ ఒక వర్గానికి న్యాయం చేయాలనే ఆలోచన మాత్రం బీజేపీకి ఎప్పుడు ఉండబోదు. ఫైనల్ ఒకటి చెప్పండి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? మేము రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి ఏమైనా కనిపిస్తున్న పరిస్థితులు ఇప్పుడు పొలిటికల్ గా చూస్తుంటే? రేవంత్ రెడ్డి పక్తుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త, 100% ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఒకవేళ ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయి ఉండకపోతే 16 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పాటు చేసి. మీరు మైనారిటీ లీడర్, మైనారిటీ మంత్రి ఎందుకు లేడు? మైనారిటీ మంత్రి మీ దగ్గర ఎందుకు లేడు? మీరు మైనారిటీకి ఇచ్చిన బడ్జెట్ ఎంత? లాస్ట్ టైం ఇచ్చిన బడ్జెట్ లో మీరు ఎంత రిలీజ్ చేశారు? ఈసారి బడ్జెట్ మీరు చెప్పిన 4,000కు మీరు 1,000 కోట్లు ఎందుకు తగ్గించారు 4,000 కోట్లకు? నేను చెప్పేది ఏంటంటే, మైనారిటీ వర్గాలకు అండగా రేవంత్ రెడ్డి వచ్చి నిలబడతారంటే ఇంకా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే. థ్యాంక్ యూ.